ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యల్లో కీలక పురోగతి కనిపించింది. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకు అధునాతన పద్ధతులను అమలు చేస్తున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు. మరోవైపు ఆ మెత్తని భాగాలు మానవ దేహాలు కావచ్చు కాకపోవచ్చు అని అధికారులు పేర్కొంటున్నారు. మెత్తని భాగాలు ఉన్న చోట తవ్వకాలు జరపనున్నారు. తవ్విన తర్వాత మానవ దేహాలా కాదా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టన్నెల్లో మృతదేహాలు లభించాయనేది అవాస్తవమని నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఏదైనా సమాచారం ఉంటే తామే వెల్లడిస్తామన్నారు. पहले तो पहली बात है, कल जो है सबको मोबाइल लाने के लिए मना किया गया है और सबसे फॉर्मेटेड लोग तो एक वीडियो फोटो अगर अपलोड జరిగింది. సో కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి అట్లా అని. సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్. సో ఆ న్యూస్ ను నమ్మొద్దు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఇస్ దేర్, వీఆర్ అవైలబుల్. అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సచ్ థింగ్ ఇస్ దేర్. సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లు మనం స్ప్రెడ్ చేస్తే కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయదని మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఐడెంటిఫికేషన్ చేసిందని చెప్పేసి అంటున్నారు అనుమానాస్పద. జీపీఆర్ మనము ఎన్జీఆర్ఐ నుంచి ట్రై చేస్తున్నాము. వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము. బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు. ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ అవర్ డిపిఆర్ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంత వరకు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి న్యూస్ మళ్ళీ స్ప్రెడ్ చేద్దాం. స్పాట్స్ ఏమైనా ఐడెంటిఫికేషన్ చేసిందా సార్? ఎన్జీఆర్ఐ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము 100%. ఇట్ కెన్ బి మెటల్, ఇట్ కెన్ బి అది. సో కాబట్టి అది మనం 100% గా చెప్పలేము. సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా కూడా మీడియాకి మనం అంటే ఇది మనము కొంత డిఫరెంట్ పాయింట్స్ గా చెప్పారు. అది లోపల ఉంది. సో ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ గా మనం చెప్పగలుగుతాం. ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అనాలిసిస్. ఇది కాదు, ఇది టోటల్ గా మనకి కంటిన్యూస్ గా డీసిల్టింగ్, కంటిన్యూస్ గా మెషిన్ కట్టింగ్ ఇవన్నీ నడుస్తుంది. 5 ప్లేస్లు ఏవైతున్నాయో ఒక ప్రత్యేకంగా సింగరింగ్ సంబంధించిన వాళ్ళని పెట్టారు. బేసికల్ గా మనకి ఎన్జీఆర్ఐ ఫైండింగ్స్ ఏమి ఇచ్చారో దాని బేసిస్ లో మనం కొంత రెస్క్యూ చేసుకుంటున్నాము. ఇన్ అడిషన్ టు మనం రెగ్యులర్ రెస్క్యూ చేసుకుంటున్నాం వాటన్నిటికి. బట్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనము ఈ ఫేక్ న్యూస్ అనేది ఫర్దర్ గా స్ప్రెడ్ చేయాలి. ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇది మనం ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను, ఆర్ హైయెస్ట్ ప్రియారిటీ ఇస్ టు ఐడెంటిఫై ఇమీడియట్లీ ఈ రోజు రేపటి వరకు. సో కాబట్టి ఇంత తొందరగా వీల్ చేస్తే అంత తొందరగా మనము చేయడానికి చేస్తున్నాము. సో ఆల్ మీడియా పర్సన్స్ కి నేను మన రిక్వెస్ట్ ఏంటిదంటే దయచేసి ఫేక్ న్యూస్ ఉంటే స్ప్రెడ్ చేయండి. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, ఏదైతే సొరంగ మార్గం, శ్రీశైలం సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు అయితే ఇంకా 8వ రోజు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ నిన్న 7వ రోజు జరిగినటువంటి సహాయక చర్యల్లో ఏదైతే రాడార్ను ఉపయోగించి అందులో చిక్కున్న వారి విషయానికి సంబంధించి మాత్రం కొంత నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ దాన్ని మాత్రం అధికారులు మాత్రం కొట్టిపడేశారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన చోట జీపీఆర్ సిస్టమ్ తోటి, రాడార్ సహకారం తోటి ఏదైతే టన్నల్లో చిక్కున్నటువంటి 8 మంది జాడ కనుక్కునేందుకు మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే 5 ప్లేసులను వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ 5 ప్లేసుల్లోనే ఈ 8 మంది చిక్కుకొని ఉంటారనేది మాత్రం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ
కోణంలోనే ఈ దర్యాప్తు కూడా అంటే ఈ సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ రోజు వరకు ప్రమాదం జరిగి 8వ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా మాత్రం అందులో చిక్కుకున్న వారి విషయానికి సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ధారణ కూడా ఇప్పటి వరకు అయితే చేయలేదని మాత్రం చెప్పవచ్చు. ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగిన చోట దాదాపుగా 13.85 మీటర్ల వరకు కూడా కిలోమీటర్ల వరకు కూడా వాళ్ళు లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ఈ పీబీఎం మిషన్ విడి భాగాలు ఏదైతే ధ్వంసమైనటువంటి విడి భాగాలను అక్కడి నుంచి తొలగిస్తూనే ముందుకు వెళ్లడం జరిగింది. ఆ ముందుకు వెళ్లిన సమయంలో అక్కడ బురదతోటి కూరుకుపోవడం, ఆ బురదలోనే ఈ 8 మంది చిక్కుకున్నారనేది మాత్రం ఒక నిర్ధారణకు రావడం, దాన్ని జీపీఆర్ సిస్టమ్ తోటి ఏదైతే బురద కూరుకుపోయిన ప్లేస్ లో జీపీఆర్ సిస్టమ్ తోటి లోపల కూరుకుపోయి ఉండొచ్చు అనే ఒక అంచనా తోటి లోపల ఈ జీపీఆర్ సిస్టమ్ ద్వారా లోపలగా ఏమున్నది లోపల బురదలో 8 మంది ఒకవేళ చిక్కుకొని ఉన్నారా లేదా అనేది మాత్రం ఒక నిర్ధారణకు రావాల్సి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ బురద ఏదైతే కూరుకుపోయిన ప్రదేశంలో 5 పాయింట్లను గుర్తించడం జరిగింది. ఆ 5 పాయింట్ల గుర్తించిన తర్వాత ఆ 5 పాయింట్ల మేర ఏదైతే ఆ బురద చిక్కున్న ప్లేస్ లో దాదాపుగా ఒక్కొక్క చోట ఒక్కో రకంగా కూడా వాళ్ళు జీపీఆర్ సిస్టమ్ తోటి రాడర్ సిస్టమ్ తోటి దాన్ని గుర్తించేందుకు చూస్తున్నారు. బురదలో దాదాపుగా 5 మీటర్ల వరకు కూడా ఈ రాడర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బురదలో ఎలాంటి పరికరాలు ఉన్నాయి, లేదంటే మానవ శరీరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది ఈ రాడర్ గుర్తిస్తుంది. దాంతో ఒకవేళ ఆ బురదలో కూరుకుపోయి ఉంటే మాత్రం అది గుర్తిస్తే మాత్రం ఆ విధంగా ఆ మృతదేహాలను అక్కడ చిక్కుకొని నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి మృతదేహాలను తీసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఈ ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి గత 7 రోజులుగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ తో పాటు ర్యాట్ హోల్ మ్యాన్స్, అలాగే ఇతర జియోగ్రఫీ, నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించినటువంటి ప్రధానంగా ఈ నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి టెక్నాలజీ వాళ్ళ సూచనలతోటి ఈ సహాయక చర్యలు అయితే నిన్న ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే మద్రాసు ఐఐటికి సంబంధించినటువంటి నిపుణులు, అలాగే ఈ జియోగ్రఫీ రీసెర్చ్ సెంటర్ కు ఇన్స్టిట్యూట్ వాళ్ళ సహకారంతో లోపల ఈ జీపీఆర్ సిస్టమ్ తోటి రాడర్ సహకారంతో ఈ బురదలో ఎలాంటి అవశేషాలు ఉన్నాయి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏందనేది మాత్రం నిన్న సాయంత్రం వరకు కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించి ఈ పీబీఎం మిషన్ పార్ట్స్ ను కూడా వెల్డింగ్ ఏదైతే రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ ను కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ పీబీఎం మిషన్ విడి భాగాలను కూడా బయటికి తీస్తున్నారు. అయితే ఈ బురదలో కూరుకుపోయారనుకోని విధంగానే ఈ రీసెర్చ్ అనేది అంటే సహాయక చర్యలు అనేది కొనసాగుతున్నాయి. ఒకవేళ అక్కడ మృతదేహాలు ఉంటే ఎలా తీయాలనేది కూడా ముందుగా ఒక ప్రణాళికను కూడా రూపొందించుకుంటున్నారు. మొత్తానికైతే ఈ సొరంగ మార్గానికి సంబంధించినటువంటి ప్రమాదంలో 8వ రోజు కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జీపీఆర్ పరికరంతో ఈ స్కానింగ్ అనేది నిర్వహిస్తున్నారు. ఎన్జీఆర్ఐ నిపుణులు ఈ స్కానింగ్ అంటే లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చేస్తున్నారు. ఈ 5 పాయింట్స్ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క చోట ఒక దగ్గర 1 మీటర్న్నర స్కానింగ్ తో పాటు మరో చోట 2 మీటర్ల పైన, మరో చోట 5 మీటర్ల ఇలా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని 5 పాయింట్లను గుర్తించడం జరిగింది. అందులో ఏమున్నాయి అంటే ఆ లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది ఒక నిర్ధారణ అనేది ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రానుంది. ఆ నేపథ్యంలో అక్కడ చిక్కున్నటువంటి 8 మంది సంబంధించి మాత్రం ఈ రోజు మధ్యాహ్నం వరకు ఒకవేళ వాళ్ళు బురదలో చిక్కుకొని ఉన్నారా అనేది మాత్రం నిర్ధారణ అయ్యే అవకాశం ఉందనేది కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ముఖ్యంగా వాటర్ ఊట ఏదైతే నీటి ఊట ఏదైతే ఉందో ఆ నీటి ఊటకు సంబంధించి మాత్రం ఇంకా అలాగే కొనసాగుతుంది.
కానీ అదంతా కూడా ఛేదించుకుంటూ కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా దాదాపుగా 12 సహాయక బృందాలు మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా 8 మందిని బయటికి తీసేందుకు మాత్రం అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తుంది. అందులో కూడా ఈ నిరంతరాయంగా కూడా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అందులో ఈ 12 బృందాలకు సంబంధించినటువంటి వాటిలో షిఫ్ట్ల వారిగా కూడా 80 మందిని ఒక్కొక్క షిఫ్ట్ లో వినియోగిస్తున్నారు. ఏదైనా విడి భాగాల తొలగింపు కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి బురదను తొలగించే విషయంలో కూడా అదనంగా కూడా మరికొంతమంది సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. మొత్తానికైతే ఈ సహాయక చర్యలు అయితే ఈ రోజుకు 8వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ 8 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సహాయక చర్యల్లో 8 మంది జాడ కనుక్కునేందుకు మాత్రం అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా మాత్రం లోపల చిక్కున్న వారి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని మాత్రం చెప్పవచ్చు. ఈ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ తోటి మాత్రం ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పీబీఎం మిషన్ ఏదైతే డ్యామేజ్ అయిన మిషన్ దాటి కూడా ముందుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఏదైతే ఈ బురద రాళ్లతోటి కూరుకుపోయినటువంటి సొరంగం ఏదైతే ఉందో దాదాపుగా 10 మీటర్ల వ్యాసార్థం ఉంటుంది. ఈ సొరంగం దాదాపుగా 8.5 మీటర్ల వరకు కూడా ఇదంతా కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. కాబట్టి ఈ రాడర్ మిషన్ ఏదైతే ఉందో రాడర్ తోటి జీపీఆర్ తోటి లోపల కూరుకుపోయినటువంటి ప్రదేశంలో మొత్తం స్కానింగ్ చేయడం ద్వారా లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ 8 మంది జాడ అక్కడే ఉందా లేదంటే ఇంకా ముందుకుందా అనే విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ జీపీఆర్ సిస్టమ్ తోటి మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మృతదేహాలు అందులోనే ఉన్నాయా లేదంటే వాళ్ళు ప్రాణాలతోటి మరి ముందు ఉన్నారా అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే సహాయక చర్యలు అయితే నిరంతరాయంగా 24 గంటలు కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య. Thank you.